నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మర్చిపోవచ్చు. కానీ చేయూతనిచ్చి మనల్ని అభివృద్ధిలో పెట్టిన మనుషుల్ని మరువకూడదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షం, 2025 జూలై 14 సోమవారం. సూర్యోదయం ఉదయం 5:53, సూర్య అస్తమయం సాయంత్రం 6:50, చంద్రోదయం రాత్రి 9:41, చంద్ర అస్తమయం ఉదయం 9:44. తిథి చవితి రాత్రి 1:01 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం ధనిష్ట ఉదయం 6:40 వరకు, తదుపరి శతభిషం. కరణము భవ మధ్యాహ్నం 12:31 వరకు, తదుపరి భలవ. రాత్రి 11:57 వరకు, తదుపరి కౌలవ. యోగము ఆయుష్మాన్ సాయంత్రం 4:10 వరకు, తదుపరి సౌభాగ్యము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9:07 వరకు. యమగండం ఉదయం 10:44 నుండి 12:22 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:36 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి 1:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:23 నుండి 4:14 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:54 నుండి 3:28 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:05 వరకు. అమృత గడియలు రాత్రి 11:20 నుండి 12:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:47 వరకు. జూలై 14 సోమవారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి, రాత్రి 1:01 వరకు ఉంటుంది. తదుపరి పంచమి. చవితి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. సోమవారం తూర్పు దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం ధనిష్ట నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. శతభిషం నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు పండుగ ప్రత్యేకతలు. మనము ఎన్నో పనులు చేస్తుంటాం.
ఆ పనులలో కలిగే ఆటంకాలను అధిగమించడానికి సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల మనము చేసే పనిలో ఆటంకాలు తొలగి విజయాలు కలుగుతాయి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారి సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: కౌరవ సైన్యానికి తొలి యుద్ధ సేనాధిపతి భీష్ముడు. ఈరోజు ప్రశ్న: పాండవ సేనాధ్యక్షుడు ఎవరు? భీష్ముడు, ద్రోణాచార్యుడు, దుష్టద్యుమ్నుడు, శ్రీకృష్ణుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆలోచనలు వెనువెంటనే అమలు చేసేందుకు సిద్ధపడతారు. వృషభ రాశి చేపట్టిన కార్యక్రమాలు నెమ్మదించిన చివరికి పూర్తి చేస్తారు. మిథున రాశి కొన్ని వ్యవహారాలు నెమ్మదిగా పూర్తి కాగలవు. దీంతో పడిన శ్రమకు తగిన ఫలితం దక్కించుకున్నట్లుంటుంది. కర్కాటక రాశి కొత్తగా ప్రారంభించిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతాయి. సింహరాశి చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అంది ఉత్సాహంగా సాగుతారు. కన్య రాశి కొత్త అంచనాలు ప్రణాళికలతో కొన్ని పనులు మొదలు పెడతారు. తులారాశి ఆలోచనలు ఖచ్చితంగా అమలు చేస్తారు. వృషభ రాశి కొన్ని కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పూర్తి చేసి ఒడ్డున చేరుతారు. ధనుస్సు రాశి ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. మకర రాశి ఆపదలో ఉన్న వ్యక్తులకు సహాయం చేయూతనివ్వడంలో ముందుంటారు. కుంభరాశి మిత్రులు సన్నిహితులతో సత్సంబంధాలు నెలకొని ఉత్సాహంగా గడుపుతారు. మీనరాశి కష్టపడ్డదానికి ఫలితం దక్కించుకుంటారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.